నమస్తే, వెల్కమ్ టు విజిల్. సినీ రంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం చావాకు సంగీతం అందించిన రెహమాన్ ఆ చిత్రం గురించి, అలాగే బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. బీబీసీ ఏషియన్ నెట్వర్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ divisiveness, but I think the core of it is to show the bravery, because the director, I told him, like, why do you need me for this? He said, we need only you for this. So I think he had a very, and it is an enjoyable finish, but definitely I think people are smarter than that. చావా ఒక విభజనవాద చిత్రం. సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకుని ఈ సినిమా సొమ్ము చేసుకుందని నేను భావిస్తున్నాను. కానీ ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారు. మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ గురించి తీస్తున్న సినిమాకు పనిచేయడం గౌరవంగా భావించి అంగీకరించాను. కానీ సినిమాలో సుభాన్ అల్లా, అలాహముదిల్లా వంటి పదాలను ప్రతికూల సందర్భాల్లో వాడడం నాకు ఎబ్బెట్టుగా తోచింది. గత 8 ఏళ్లుగా బాలీవుడ్లో నాకు పెద్దగా పని దొరకడం లేదు. బహుశా దీనికి మతపరమైన కారణాలు ఉండొచ్చు. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉంది. సంగీత దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నాక కూడా వేరే వాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి అని తెలిపారాయన. రెహమాన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, విహెచ్పి నేత వినోద్ బన్సల్ తదితరులు రెహమాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డియర్ రెహమాన్, నేను కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని సినీ పరిశ్రమలో ఎంతో వివక్షను ఎదుర్కొన్నాను. కానీ మీ అంత పక్షపాత, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని ఇన్స్టాగ్రామ్లో కంగనా మండిపడ్డారు. సినిమా విభజనవాదాన్ని ప్రేరేపిస్తుందని తెలిసినప్పుడు అందులో పనిచేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారని వినోద్ బన్సల్ ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు సరిపోతాయి, కళాకారులకు కాదు. ఒకప్పుడు హిందువైన రెహమాన్ మళ్లీ హిందూ ధర్మంలోకి పునరాగమనం చేస్తే పని దొరుకుతుందేమో అని వ్యాఖ్యానించారు. బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఉందనేది అవాస్తవం. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. రెహమాన్ చాలా పెద్ద స్థాయి వ్యక్తి. చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నారు. అంతే తప్ప మతపరమైన కారణాలు లేవు అని జావేద్ అఖ్తర్ అన్నారు.